గురించి వెన్నులో వణుకు పుట్టించే నిజాలు బయటకొచ్చినాయి. ఈ మారణ హోమాలన్నీ చేసింది ఒకే ఒక్క తీవ్రవాద సంస్థ, అదే లష్కర్ ఇ తోయిబా. ఈ సంస్థ వార్షిక ఖర్చు అక్షరాల $10 మిలియన్ల పైనే సొమ్ము. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భారతవాసి. యాక్చువల్గా ఈరోజు మీకు కళ్ళు చెదిరిపోయే వీడియో మీ ముందు తీసుకొచ్చాను. అది ఎవరితో కాదు, మన రిఫ్లెక్షన్ ఛానల్ అమోఘ్ అన్నది. యాక్చువల్లీ నేను ఆ వీడియో చూస్తుంటే మైండ్ పోయింది. అలాంటి నిజాలని అలాంటి రీసెర్చ్ చేసి అమోఘ్ అన్న వాళ్ళు, రిఫ్లెక్షన్ ఛానల్ వాళ్ళు బయట పెట్టడం అనేది చాలా గ్రేట్. ఆ వీడియో మీకు కూడా కొంచెం తెలుసుకుంటారు, నా తరఫు నుంచి భారతవాసి ప్రేక్షకులు కొంతమంది అయినా చూస్తారనే ఉద్దేశంతో ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు స్కిప్ కొట్టకుండా ఒక నిమిషం వెయిట్ చేసి ఫస్ట్ ఈ వీడియో చూడండి. దీని గురించి వెన్నులో వణుకు పుట్టించే నిజాలు బయటకొచ్చినాయి. ఈ మారణ హోమాలన్నీ చేసింది ఒకే ఒక్క తీవ్రవాద సంస్థ, అదే లష్కర్ ఇ తోయిబా. ఈ సంస్థ వార్షిక ఖర్చు అక్షరాల $10 మిలియన్ల పైనే సొమ్ము ఏ రకంగా సమకూరుతున్నది, ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు పొంచి పోషిస్తున్నారు. బేసిక్ గా మన రిఫ్లెక్షన్ ఛానల్లో ఏ వీడియో ఇచ్చినా కూడా చాలా రీసెర్చ్ చేసే ఇస్తూ ఉంటాము. అయితే ఈ వీడియో రీసెర్చ్ కు మించి కొన్ని పనులు చేసి తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుర్రి, పూర్తి వీడియో చూడర్రి. చూసిన తర్వాత మీరే చెప్తారు ఎంత రీసెర్చ్ చేస్తే ఈ వీడియో మాకు వచ్చిందనేది. లష్కర్ ఇ తోయిబా ప్రపంచాన్ని గడగడలాడించిన భయంకరమైన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ. ప్రపంచంలో ఎక్కడ ఎవరి మీద దాడి జరుగుతుందో, ఎక్కడ ఏ మసీదులు, చర్చి, దేవాలయాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయో అని భయపడుతూ బ్రతికేలా చేసింది ఈ ఉగ్రవాద పెనుభూతం. మతం పేరుతో అమాయక యువతను ప్రలోభపెట్టి జిహాద్ పేరుతో మారణ హోమం సాగించింది లష్కర్ ఇ తోయిబా. అంత తీవ్ర స్థాయికి చేరిన ఈ ఉగ్ర సంస్థ ప్రపంచం మొత్తం తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించడంతో కాస్తంత వెనక్కి తగ్గింది. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ యాక్చువల్లీ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన రిఫ్లెక్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసేశారు. దేనికంటే అంటే మన ధర్మం గురించి, దేశం గురించి పోరాడే వాళ్ళకి అందరికీ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఇవే. ముఖ్యంగా స్ట్రింగ్ వినోద్ అన్న మీకు ఐడియా ఉండే ఉంటుంది. స్ట్రింగ్ వినోద్ ఛానల్, ఆ స్ట్రింగ్ వినోద్ అన్న ఛానలే డైరెక్ట్ డిలీట్ చేశారు యూట్యూబ్ నుంచి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మ్యాటర్ ఇది మధ్యలో పాజ్ చేసి, మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ వీళ్ళకి సాయం చేయాలి రిఫ్లెక్షన్ ఛానల్ వాళ్ళకి అనుకున్నప్పుడు డైరెక్ట్ మీరు వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గా మీరు సాయం చేయొచ్చు. మీకు తోచినంత మీరు సాయం చేయొచ్చు. మనలాంటి వాళ్ళు ఎంతో కొంత సాయం చేయడం వల్ల వాళ్ళకి కాస్త చేయూత అనేది కలుగుతుంది. సో కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. వాళ్ళు మరింత ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ పోరాడగలుగుతారు. ఓకే, వీడియో చూద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. ఇస్లామిక్ తీవ్రవాద బాధిత దేశాలన్నీ యాంటీ టెర్రరిస్ట్ నెట్వర్క్ ను పటిష్టంగా రూపొందించుకోవడంతో లష్కర్ ఆటలు సాగలేదు. అలాగని ఈ పాము పూర్తిగా చావను లేదు. చావు దెబ్బ తిన్న తర్వాత చల్లబడిపోయిన చాప కింద నీరుగా మళ్లీ తన నెట్వర్క్ ను విపరీతంగా విస్తరించుకుంటున్నది. ప్రపంచానికి తెలియకుండా నిశ్శబ్దంగా అతిపెద్దదైన నెట్వర్క్ ను నిర్మించుకుంటోంది. సౌత్ ఏషియా దేశాలతో పాటు మిడిల్ ఈస్ట్, వెస్టర్న్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలా చాలా ప్రాంతాల్లో తన నెట్వర్క్ ను మెరుపు వేగంతో విస్తరిస్తున్నది. చావు దెబ్బతిన్న లష్కర్ ఇ తోయిబా మళ్లీ ఎలా ఊపిరి పోసుకున్నది? ప్రపంచ దేశాలు ఇంత పటిష్టమైన యాంటీ టెర్రరిస్ట్ నెట్వర్క్ ను నిర్మించుకున్న తర్వాత కూడా ఈ ఉగ్ర సంస్థ ఎలా తన నెట్వర్క్ ను విస్తరించగలుగుతోంది? ఇందుకు ఈ సంస్థకు $100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లష్కర్ తీవ్రవాద భూతం మళ్లీ జడలు విప్పడానికి సహకరిస్తున్నది ఎవరు? కంటికి కనిపించకుండా అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? దీని గురించి వెన్నులో వణుకు పుట్టించే నిజాలు బయటకొచ్చినాయి. దీనిపైన మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడి, 2019లో పుల్వామాలో భారత సైనికులపై దాడి. ఈ మారణ హోమాలన్నీ చేసింది ఒకే ఒక్క తీవ్రవాద సంస్థ, అదే లష్కర్ ఇ తోయిబా. భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తీవ్ర దాడి జరిగినా దాని వెనుక ఈ ఉగ్ర సంస్థ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎంతమంది లష్కర్ తీవ్రవాదులను హతమార్చినా, ఎంతటి నిఘా వ్యవస్థ రూపొందించుకున్నా, ఎంతగా దాని నెట్వర్క్ ను దెబ్బతీసినా నడికే కొద్దీ మళ్లీ పెరుగుతోంది ఈ విషవృక్షం. సుమారు 38 సంవత్సరాల క్రితం 1986లో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా కొంతమంది పాకిస్తానీ మాజీ సైనికుల సహాయంతో మరికొంతమంది టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తుల చేతుల్లో ఊపిరి పోసుకున్న సంస్థయే లష్కర్ ఇ తోయిబా. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక ఖర్చు అక్షరాల $10 మిలియన్ల పైనే. భారత కరెన్సీలో సుమారుగా $100 కోట్ల అన్నట్టు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి అసలు ఈ సంస్థకు సొమ్ము ఏ రకంగా సమకూరుతున్నది? ఎవరు సహాయం చేస్తున్నారు? ఎవరు పొంచి పోషిస్తున్నారు? పాకిస్తాన్. అవును, పాకిస్తానే. స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ నిఘా సంస్థ అయినటువంటి ISI దగ్గరుండి ఈ సంస్థకు విరాళాలు సేకరించి పెడుతున్నాయి.
పాకిస్తాన్ సైన్యం చెప్పు చేతల్లో నడిచే పాకిస్తాన్ ప్రభుత్వం నేరుగా లష్కర్ కు నిధులు సమకూరుస్తుందనేది పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. ఎందుకంటే నిత్యం టెర్రరిజాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడమే ఆ దేశం పని. తీవ్రవాద సంస్థలను పెంచి పోషించడం, కొత్తగా తీవ్రవాద సంస్థలను పుట్టించడం, కొత్త తీవ్రవాదులను తయారు చేయడమే జమాత్ ఉద్ దవా అల్ ఇర్షాద్ అనే పాకిస్తానీ సంస్థ పని. ఈ సంస్థకు పుట్టిన సంతానమే ఈ లష్కర్ ఇ తోయిబా. ఇదంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి విపరీతమైన ప్రేమ. అందుకే నేరుగా ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థను బహిరంగంగానే ప్రమోట్ చేస్తూ దీనికి ఫండ్స్ అందించేందుకు నిత్యం కృషి చేస్తున్నది. పాకిస్తాన్ ప్రజలు అడుక్కు తిన్నా ఆ దేశ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదు. కానీ లష్కర్ ఎ తోయిబాకి ఫండ్స్ రాకపోతే మాత్రం బిలబిలలాడుతుంది పాపం. లాహోర్ లో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేసిన హఫీజ్ సయీద్, జాఫర్ ఇక్బాల్ లే ఈ సంస్థను నడిపించే మాస్టర్ మైండ్స్. ఆఫ్ఘనిస్తాన్ లోని అబ్దుర్ రబ్ రసూల్ సైఫా ఇత్తెహాద్ ఈ ఇస్లామీ అనే రాజకీయ పార్టీకి లష్కర్ ఎ తోయిబా మద్దతు ప్రకటించడం ద్వారా దీన్ని కూడా ఆఫ్ఘన్ రాజకీయాల్లో భాగంగా మార్చేశారు ఈ మాస్టర్ మైండ్స్. లష్కర్ ను ఆఫ్ఘన్ రాజకీయ పార్టీ రంగు పురిమి ఆ తర్వాత వీళ్లకు అరబ్ దేశాల్లో ఉన్న కాంటాక్ట్స్ ను వాడి వందల కోట్ల రూపాయల ఫండింగ్స్ ను రాబడుతున్నారు ఈ మాస్టర్ మైండ్స్. సౌదీ వంటి దేశాల్లో వీళ్ళ లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా టెర్రరిజాన్ని ప్రోత్సహించే వారిని కలిసి వాళ్ళ ద్వారా కూడా లష్కర్ కు నిధులు అందించేలా చేస్తున్నారు హఫీజ్ సయీద్, జాఫర్ ఇక్బాల్. 1987లో మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ లోని జాజీ ప్రాంతంలో ముస్కార్ ఇ తైబా అనే టెర్రరిస్ట్ క్యాంప్ ను ముస్కర్ ఇ అక్సా పేరుతో పాక్టియా ప్రాంతంలో రెండో టెర్రరిస్ట్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. అక్కడ లష్కర్ కు ఊపిరి పోసిన ఈ ఇద్దరు దాన్ని ఎక్కడి దాకా తీసుకొని వచ్చారు. ఇప్పటికే కొన్ని వేల మందిని టెర్రరిస్టులుగా మార్చేసి వేల మంది ప్రాణాలు తీసిన వీళ్ళ మొట్టమొదటి లక్ష్యం ఏంటో తెలుసా? భారతదేశ వినాశనం. ఆ తర్వాత ఇస్లాం మతాన్ని విస్తరింపజేసి అల్లా రాజ్యం తేవడం. ఇదే లక్ష్యంగా పనిచేసిన ఒసామా బిన్ లాడెన్ తో వీళ్లకు దగ్గరి సంబంధాలు ఉండేవి. లష్కర్ కు, లాడెన్ కు ఆర్థిక సాయం చేసేవారు. లాడెన్ ను వెనుక ఉండి నడిపించిన అతడి గురువు అబ్దుల్లా ఆజాం కూడా తన నెట్వర్క్ ను వాడి లష్కర్ కు నిధులు వచ్చేలా చేసేటోడు. లష్కర్ కమాండర్ అయిన జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ తన సోదరిని ఒసామా బిన్ లాడెన్ కు నమ్మకస్తుడైన అల్ ఖైదా కమాండర్ అబూ అబ్దుర్ రహమాన్ సరీహ్కి ఇచ్చి వివాహం చేసింది. ఎందుకంటే కేవలం లాడెన్ సపోర్ట్ లష్కర్ కు ఉండాలనే ఉద్దేశంతో. ఇందుకు రిటర్న్ గిఫ్ట్ గా లష్కర్ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ లో హెడ్ క్వార్టర్స్ కట్టుకోవడానికి ₹1 కోటి విరాళంగా ఇచ్చాడు రెహమాన్ సరీహి. ఇలా లష్కర్ తన నెట్వర్క్ ను విస్తరిస్తూ ప్రపంచంలోని అనేక దేశాల్లోని ఇస్లామిక్ మత ఛాందసవాదులతో సంబంధాలు ఏర్పరచుకున్నది. వారి ద్వారా ఆయా దేశాల్లో అమాయకపు యువతను రెచ్చగొట్టి తీవ్రవాదులుగా మార్చడం ద్వారా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని విస్తరించింది లష్కర్ ఎ తోయిబా. ఇలా విస్తరించడానికి కావలసిన సొమ్ము ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడింది లష్కర్ ముందు. ఇలా నిధులు సంపాదించడానికి లష్కర్ 3 సోర్సెస్ పై ఆధారపడింది. లష్కర్ కు అన్నిటికంటే ముఖ్యమైన మరియు మొట్టమొదటి ఫైనాన్షియల్ సోర్స్ పాకిస్తాన్ ప్రభుత్వం. లష్కర్ కమాండర్లకు ఏది కావాలంటే అది ఇచ్చేది పాక్ ప్రభుత్వం. ఇక ఈ సంస్థ రెండో ఫైనాన్షియల్ సోర్స్ పాకిస్తాన్ లో పుట్టి పెరిగి విదేశాల్లో వెళ్లి బ్రతుకుతున్న వాళ్ళు. వీరి ద్వారా ఆయా దేశాల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళను అప్రోచ్ అయ్యి కోట్ల విరాళంగా సేకరించటం. ఇక మూడో సోర్స్ ఇస్లామిక్ దేశాల్లో పెద్ద స్థాయి వ్యక్తులు, వ్యాపారులు. ఈ ఇస్లామిక్ దేశాల్లో పలుకుబడి ఉన్న వారిని కలిసి వారి ద్వారా పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీల నుంచి, ఎన్జిఓల నుంచి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ల నుంచి లష్కర్ కు భారీ స్థాయిలో విరాళాలు సేకరించేవారు వీళ్ళు. 2003లో విదేశాలకు జంతువుల చర్మాలు, ఇతర భాగాలు స్మగ్లింగ్ చేయడం ద్వారా వచ్చిన సుమారు 70 కోట్ల పాకిస్తానీ రూపాయలను స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వమే లష్కర్ కు విరాళంగా అందజేసింది. 2008లో ముంబైపై లష్కర్ దాడి తర్వాత భారతదేశం ఒత్తిడి తేవడంతో అప్పటి పాక్ ప్రధానమంత్రి పర్వేజ్ ముషర్రఫ్ లష్కర్ పై నిషేధం విధించిండు. దీంతో ప్రభుత్వం నుంచి నేరుగా వెళ్తున్న ఫండింగ్ ఆగిపోయింది లష్కర్ తోయిబాకు. అప్పటికే లష్కర్ ఎంత విస్తరించిందంటే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి కోట్లాది రూపాయలను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేదాకా. అంతేకాదు ముఖ్యమైన ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను, పెద్ద పెద్ద బిల్డింగ్లను కొని ఎక్కువ రేటుకు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసిందంటే ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా. అంత స్వేచ్ఛను లష్కర్ ఎ తోయిబాకి ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. తీవ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ప్రభుత్వానికి అన్ని తెలిసి కూడా $1 మిలియన్ సాయం రూపంలో అందించేది అమెరికా దేశం. 2001 సెప్టెంబర్ 11న అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ పై విమానాలతో దాడి చేసిన తర్వాత గానీ అమెరికాకు అర్థం కాలేదు తాను పెంచింది ఓ విష సర్పాన్ని అని. ఈ దాడితో కళ్ళు తెరుచుకున్న అమెరికా అప్పటికప్పుడు లష్కర్ ను నిషేధిత తీవ్రవాద సంస్థగా ప్రకటించి దాన్ని నాశనం చేయాలంటూ పాకిస్తాన్ కు ఆదేశించింది. కానీ పాకిస్తాన్ ఆ పని చేయదు కూడా. లష్కర్ మాతృ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా తన పేరును తెహ్రీక్ ఈ ఆజాదీ ఈ కాశ్మీర్ గా మార్చుకుంది.
ఇలా పేరు మార్చుకొని కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించే పని మొదలుపెట్టింది ఈ సంస్థ. ఇందుకు అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తానీ ముస్లిం లీగ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్ సహకరించారు కూడా. ఇలా తీవ్రవాదానికి సహకరించడం పాకిస్తాన్ ప్రధానమంత్రుల ప్రధాన కర్తవ్యం. 2008లో భారతదేశంలోని బెంగళూరులో జరిగిన తీవ్రవాద దాడి వెనుక భారత్ నుంచి సర్ఫరాజ్ నవాజ్ అనే వ్యక్తి దాడి పథకం అమలు చేయగా అతనితో ఆ ప్లాన్ ను దగ్గర నుంచి అమలు చేయించింది అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్. పాకిస్తాన్ ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా లష్కర్ మరియు జమాత్ ఉద్ దవా సంస్థల కోసం ఇస్లామిక్ దేశాల నుంచి బహిరంగంగానే ఫండ్స్ కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, బ్రిటన్ దేశాల నుంచి ఎక్కువగా నిధులు వచ్చేవి లష్కర్ కు. భారత్ పై లష్కర్ దాడి చేసిన ప్రతిసారి భారతదేశం నుంచి ఒత్తిడి ఎదురైనా లష్కర్ తోయిబార్ మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది పాకిస్తాన్ ప్రధానమంత్రులే. కానీ ముంబై దాడుల తర్వాత ఈ ఒత్తిడి ఎక్కువ కావడంతో లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ ను హౌస్ అరెస్ట్ చేసింది పాకిస్తాన్. అమెరికా నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగా అవడంతో హఫీజ్ సయీద్ ను తీవ్రవాదిగా ప్రకటించింది. ఆ తర్వాత కూడా లష్కర్ తోయిబాకు పాకిస్తాన్ ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉన్నది. అన్ని మార్గాల్లో లష్కర్ ఫండింగ్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో లష్కర్ మేధావులు ఒక అద్భుతమైన వ్యూహాన్ని రూపొందించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ద్వారా గల్ఫ్ మరియు ఇస్లామిక్ దేశాల్లో అధికారికంగా పెట్టుబడులు పెట్టి తద్వారా వచ్చిన లాభాలను పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి మళ్లీ సేకరించేది లష్కర్ సంస్థ. చట్టపరంగా దీన్ని ఆపడానికి ఎటువంటి అవకాశం లేకపోవడంతో లష్కర్ కు కావాల్సినంత ఫండింగ్ వచ్చేది. ఇలాంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ను ఆర్గనైజ్డ్ గా నడిపించేందుకు హర్కతుల్ జిహాదీ ఇస్లామీ అనే మరో సంస్థను ఏర్పాటు చేసుకుంది లష్కర్ ఎ తోయిబా. ప్రపంచ దేశాలన్నీ నిషేధిత తీవ్రవాద సంస్థగా ప్రకటించిన ఫండింగ్ ను అడ్డుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా లష్కర్ అనే పాము చావటం లేదు. లష్కర్ ఎ తోయిబా తన ఉనికిని కాపాడుకోవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ చివరికి తన నెట్వర్క్ పెంచుకోవడానికి అతి ముఖ్యమైన కారణం మొదట్లో చెప్పుకున్నట్టు భారతదేశంలో విధ్వంసం సృష్టించడం. ఇందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడు లష్కర్ కు సాయం చేస్తూనే ఉంటది. చివరికి భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా భారత్ ను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నది పాకిస్తాన్. కానీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ విషయం తెలియక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. ఎందుకో తెలియదు కానీ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లకు భారత్ లో విపరీతమైన వ్యూవర్షిప్ కూడా ఉంటది. ఎగబడి మరీ పాకిస్తాన్ ఛానళ్లను చూస్తారు మనోళ్ళు. వీళ్ళది పిచ్చా అమాయకత్వమా అర్థం కాదు. యూట్యూబ్ ఛానల్సే కాదు, పాకిస్తాన్ కు ఎక్కడ ఏ రూపంలో రూపాయి సొమ్ము దొరికినా ఆ సొమ్మును భారతదేశంలో టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తుంది. భారత్ ను నాశనం చేయడమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన లష్కర్ ఎ తోయిబా సంస్థను కాపాడుతూనే ఉంటుంది. స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ ఉగ్ర భూతానికి అండగా ఉన్నన్ని రోజులు ఈ సంస్థ పూర్తిగా చావటం అనేది అసాధ్యం. భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఈ దిశగా ఒత్తిడి తెస్తే, అందుకు అగ్రదేశాలు పూర్తిగా సహకరిస్తే, పాకిస్తాన్ కు మరో మార్గం లేకుండా అన్ని దారులు మూసేస్తే అప్పుడు మాత్రమే లష్కర్ ను కూకటి వేలతో పీకి పారేయడం సాధ్యమవుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇటువంటి పాకిస్తాన్ ను మాకు శత్రు దేశం కాదు ఇది అని చెప్పుకునే నాయకులున్నారు. ఆ నాయకులను కొలిచేటటువంటి ప్రజలు కూడా మన దేశంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. ఒక్కసారి మళ్ళోసారి పైనుంచి పూర్తిగా వీడియో చూడుర్రి. ఈ వీడియో చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయుర్రి. అది మీ బాధ్యతనే నేను అనుకుంటున్నా. కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయర్రి. జై హింద్. ముఖ్యంగా కూడా చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటంటే, యాక్చువల్గా ఈ వీడియో అర్థం కాకపోతే డైరెక్ట్గా రిఫ్లెక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి చూడండి. కాకపోతే 100% దాంట్లో చెప్పిన వాస్తవాలు మాత్రం నిజంగా జరుగుతున్నాయి. అవి జరిగిన వాస్తవాలనే వాళ్ళు ఎంతో కష్టపడి మనకి తెలియజేయడం గురించి అంత కష్టపడి వాళ్ళు అది వీడియో చేయడం అనేది జరిగింది. కాకపోతే నా ద్వారా కూడా కొంతమంది తెలుస్తుందని చేయడం అనేది జరిగింది. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని ఇలాంటి మన ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ పోరాడే ఛానల్స్ కాస్త పబ్లిక్ తరఫు నుంచి కాస్త సపోర్ట్ ఉంటే కాస్త ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నాలాంటి చిన్న ఛానల్స్ కాకుండా అలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కాబట్టి నాలాంటి వాళ్ళకు కూడా మీలాంటి సపోర్ట్ ఉంటే మేము మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో మేము కోరుకునేది ఒకటే మీ తరఫు నుంచి, ప్లీజ్ వీడియోని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అబ్బాయి. ప్లీజ్ చిన్న సబ్స్క్రైబ్ మాత్రం, అంతే కదా, పెద్ద విషయం కాదు కదా. సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సింబల్ ఆన్లో పెట్టుకున్నారంటే మేము ఏ వీడియో పోస్ట్ చేసినా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. మీరు ఫ్రీ టైంలో అయినా సరే ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి మన వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దారుణాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.